తిరుమల శారదాపీఠం భవనంపై హైకోర్టు సీరియస్ కామెంట్స్ చేసింది. అనుమతులు లేకుండా జరిపిన నిర్మాణాలను ఉపేక్షించడానికి వీలు లేదని తేల్చి చెప్పింది. ఆ భవనం కూల్చివేతకు ఆదేశాలు ఇస్తామని ధర్మాసనం తెలిపింది. ప్లాన్ కు విరుద్ధంగా నిర్మాణాలు ఎలా చేపడతారని ప్రశ్నించింది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం. కౌంటర్ దాఖలు చేయాలని శారదాపీఠానికి ఆదేశాలు జారీ చేసింది. కౌంటర్ వేసేందుకు సమయం ఇవ్వాలని అభ్యర్థించారు శారదాపీఠం తరపు న్యాయవాది. దీంతో విచారణను హైకోర్టు వాయిదా వేసింది. తిరుమల శారదాపీఠం భవనంపై హైకోర్టు సీరియస్ కామెంట్స్ చేసింది. అనుమతులు లేకుండా జరిపిన నిర్మాణాలను ఉపేక్షించడానికి వీలు లేదని తేల్చి చెప్పింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, యామిని, తిరుమలలో శారదాపీఠం నిర్మించిన భవనానికి ఎలాంటి అనుమతులు లేకుండా అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు చేసిందని, అందువలన ఆ భవనాన్ని కూల్చివేతకు ఆదేశాలు ఇస్తాము అని చెప్పి హైకోర్టు ధర్మాసనం ఈ రోజు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఇచ్చిన అనుమతులకు విరుద్ధంగా ఎవరైనా నిర్మాణాలు జరిపితే భవిష్యత్తులో ఈ కేసు ఉదాహరణ కావాలి అని కూడా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అయితే ఇచ్చిన అనుమతులకు విరుద్ధంగా భవన నిర్మాణం చేస్తున్నారని తిరుమల క్షేత్రాల పరిరక్షకుడు ఓంకార్ వేసిన పిటిషన్ పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. గతంలో విచారణకు వచ్చిన సమయంలో ఆ భవన నిర్మాణాన్ని నిలిపివేయాలి అని చెప్పి హైకోర్టు ఆదేశించింది. ఈ రోజు జరుగుతున్న విచారణ సందర్భంగా ఈ పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ అక్కడ ఇప్పటికే బోర్డు కూడా ఒక తీర్మానం చేసిందని, ఈ నిర్మాణానికి సంబంధించి ఇచ్చిన అనుమతులను కూడా రద్దు చేస్తున్నట్టు పేర్కొంది అని కూడా ఈ తీర్మానాన్ని కూడా కోర్టు ముందు ఉంచాము అని చెప్పారు. అయితే అసలు ఇచ్చిన అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు ఎలా చేశారని, అందుకు టీటీడీ ఎలా ఉపేక్షించింది అని కూడా హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఇటువంటి నిర్మాణాలు తిరుమలలో జరిగితే ఇక అక్కడ భక్తుల పరిస్థితి ఏమిటి అని కూడా ప్రశ్నించింది. ఇటువంటి నిర్మాణాలను ఉపేక్షించేందుకు వీలు లేదని కూడా హైకోర్టు పేర్కొంది. అందువల్లనే ఈ నిర్మాణానికి సంబంధించి తగిన ఆదేశాలు ఇచ్చేందుకు ధర్మాసనం సిద్ధంగా ఉంది అని కూడా స్పష్టం చేసింది. అయితే తమకు కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలి అని చెప్పి శారదాపీఠం తరపు న్యాయవాది కోరటంతో హైకోర్టు ఆయన విజ్ఞప్తిని పరిశీలనలోకి తీసుకొని కేసు విచారణను వాయిదా వేసింది. వచ్చే విచారణ నాటికి అన్ని రకాల డాక్యుమెంట్లను కూడా ధర్మాసనం ముందు ఉంచాలి అని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. యామిని, రైట్, థ్యాంక్ యూ రామారావు.